భారతీయ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. టికెట్ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు 26 నుంచి అమలుకి రానున్నాయి. ఆర్డినరీ క్లాస్ రైల్ టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. ఎక్స్ప్రెస్ ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు అదనంగా 10 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో విషాద ఘటన జరిగింది. ఇంటి బయట కూర్చున్న ఓ కంకర ట్రక్కు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతుడిని 90 ఏళ్ల వృద్ధుడు గిరిరాజు శర్మగా గుర్తించారు. బాలీవుడ్ ప్రముఖ నటి నోరా ఫతేహీ కారు ప్రమాదానికి గురైంది. ముంబైలో ఒక తాగిన వ్యక్తి తన కారును ఢీకొట్టినట్టు ఇన్స్టా వేదికగా వెల్లడించింది. ఈ ప్రమాదం జరగడానికి ముందు ఒక క్షణం తన జీవితమంతా కళ్ల ముందు తిరిగిందని చెప్పింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డానని, దయచేసి ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దని కోరింది. తమిళనాడులోని రామేశ్వరం సముద్ర తీరంలో 20 అడుగుల లోతులో ఆరాధన భరతనాట్య ప్రదర్శన చేసింది. భరతనాట్యంలోని వివిధ భంగిమలు చేస్తూ అందరినీ ఔరా అనిపించింది. అయితే సముద్ర కాలుష్యం వల్ల జలచరాలకు కలిగే హాని, ఇతర ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వెలుపల జరిగిన నిరసనల్లో ఎటువంటి భద్రతా లోపం తలెత్తలేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ బయట ఉన్న కంచెలను ఆందోళనకారులు ధ్వంసం చేసి లోపలికి చొరబడడానికి ప్రయత్నాలు చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కోల్కతాలోని ఒక పాఠశాలలో జరిగిన లైవ్ కన్సర్టులో లగ్నజిత చక్రవర్తిని సెక్యులర్ సాంగ్ పాడాలంటూ వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ మిడ్నాపూర్లోని భగవన్పూర్లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో లైవ్ షో సమయంలో తనను మహిళకు ప్రయత్నించాడంటూ చక్రవర్తి ఆరోపించారు. అహ్మదాబాద్ లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ ని ఆ మహిళ ఐడి కార్డు చూపించమని కోరగా కోపంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ ఆమెను దుర్భాషలాడుతూ చెంపచెల్లుమనిపించాడు. నెట్టింట వీడియో వైరల్ గా మారగా పోలీస్ తీరుపై యువత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉత్తర భారతాన్ని చలి చంపేస్తోంది. శీతగాలులు, హిమపాతంతో ఉత్తర భారతం గజగజ వణుకుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశాల్లో హిమపాతం మొదలైంది. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల కనిష్ట ఉష్ణోగ్రతలు ఫ్రీజింగ్ టెంపరేచర్ కంటే దిగువకు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. నగరాన్ని ఘనమైన పొగమంచు, చల్లటి వాతావరణం కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచిక తీవ్ర స్థాయికి చేరువైంది. గాలి నాణ్యత 410కి చేరి తీవ్ర స్థాయికి చేరింది. పలు ప్రాంతాల్లో 440కి మించి AQI నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో భారత్ 191 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 348 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇండియా 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో దీపేష్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్. అంటే భారత బ్యాటింగ్ ఎంత దారుణంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.